హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. శంఖము ఎందుకు ఊదుతారు, శంఖము ఎలా ఆవిర్భవించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే శంఖము ఊదబడుతుందో అప్పుడు అందుండి సృష్టికి మూలభూతమైన ప్రణవనాదము వెలువడుతుంది. ఓంకారము సృష్టికి పూర్వము భగవంతునిచే చేయబడిన మంగళకరమైన నాదము. అది ప్రపంచానికి దానికి ఆధారమైన సత్యానికి ప్రతినిధి. ఒక కథనం ప్రకారం శంఖాసురుడని రాక్షసుడు దేవతలను ఓడించి వేదాలను అపహరించి సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళాడు. దేవతలు సహాయము కొరకు విష్ణుమూర్తికి విన్నవించుకున్నారు. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారము ధరించి శంఖాసురుని సంహరించాడు. విష్ణుమూర్తి శంఖాకారములో ఉన్న శంఖాసురుడి చెవి, తల, ఎముకను ఊదగా అందుండి వేదాలు ఉద్భవించినట్టు నాదము వెలువడింది. వేదాలలో ఉన్న జ్ఞానమంతా ఓంకారము యొక్క వివరణయే శంఖము. శంఖాసురుని మరణాంతరము శంఖముగా పిలువబడుచున్నది. భగవానునిచే పూరింపబడిన శంఖము పాంచజన్యముగా పిలువబడుచున్నది. విష్ణుమూర్తి 4 చేతులలోని ఒక చేతిలో ఎల్లవేళలా శంఖము పట్టుకుని ఉంటాడు. అది జీవితపు చతుర్విధ పురుషార్థాలలో ఒకటైన ధర్మము లేక ధర్మశీలతకు ప్రతీక. అందువల్లనే శంఖారావము అధర్మపై ధర్మము యొక్క విజయానికి సంకేతము. శంఖాన్ని మన చెవులకు దగ్గరగా పెట్టుకుంటే సముద్రపు అలల హోరు వినబడుతుంది. భక్తుల మనసులను వాతావరణంను కలవరపెట్టే వ్యతిరేక వ్యాఖ్యానాలను మోతలను పూర్తిగా తరిమేయడానికి గాను శంఖము మరియు ఇతర వాయిద్యాలను మ్రోగించి మంగళకరమైన ధ్వనులను ఉత్పన్నము చేయడము అనేది శంఖము యొక్క ఉద్దేశము. పురాతన భారతదేశ గ్రామాలలో శంఖము నివసిస్తూ ఉండేది. ప్రతి గ్రామము ఒక ప్రధాన దేవాలయము మరియు అనేక చిన్న దేవాలయాల అధ్యక్షతలో ఉండేది. ప్రతి ముఖ్యమైన పూజా ముగింపులోను మరియు పుణ్య దినాలలోనూ హారతితో పాటు శంఖారావము చేయబడుతుంది. సాధారణంగా గ్రామము చిన్నదిగా ఉండడం వలన ఆ శంఖానాదం ఊరంతటికీ వినిపించేది. దేవాలయానికి వెళ్ళడానికి వీలు కాని ప్రజలంతా వారు ఏ పనిని చేస్తున్నా ఆ పని ఆపి కొన్ని క్షణాల పాటైనా మానసికంగా భగవంతుడికి మ్రొక్కాలని గుర్తు చేయబడేది. ఈ శంఖం నాదం తీరికలేని నిత్య కృత్యాల మధ్యనున్న ప్రజల మనసులను కూడా భక్తి భావాలతో నింపుతూ సేవను అందింపచేసేది. నాద బ్రాహ్మము, సత్యము, వేదాలు, ఓంకారము, ధర్మము, విజయము మరియు శుభసూచికాలకి ప్రతీకగా దేవాలయాలలోనూ ఇళ్లలోనూ దైవపీఠము వద్ద భగవంతునికి ప్రక్కగా శంఖము ఉంచబడుతుంది. భక్తుల మనసులు ఉన్నతమై సత్యం వైపు ఎదగడానికి ఇచ్చే తీర్థమునకు కూడా శంఖము వాడబడుతుంది. సముద్రంలో పుట్టిన విష్ణుమూర్తి చేతబట్టిన మరియు దేవతలందరిచే పూజింపబడిన పాంచజన్యము శంఖము. శంఖమునకు మన అందరి తరపున వందనము. ఇది శంఖం యొక్క విశేషం. శంఖం ఎలా ఆవిర్భవించిందో అన్నది. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ వల్ల ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలని నాలో ఉత్సాహం అయితే కలుగుతుంది. ఓం నమః శివాయ. హరి ఓం. ధన్యవాదములు.